నమస్తే. అప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారంటే హిస్టరీలో ఎంతో గొప్పగా 200 సంవత్సరాలు పరిపాలించారు. అంటే అదేదో పెద్ద గొప్ప దేశం అనుకుంటే ఆ బ్రిటన్ జనాభా 7 కోట్లట. మన దేశంలో ఒక రాష్ట్రం పాటు కూడా లేదు. ఫ్రాన్స్ వాడు మన దేశం వ్యాపారానికి వచ్చాడని విన్నాం. ఆడి దేశం జనాభా చూస్తే 7 కోట్లే. రష్యా ఆయుధాలు కొనుక్కుంటున్నాం. అమెరికాతో పోటాపోటీగా నిలబడేటటువంటి రష్యా జనాభా 14 కోట్లే. క్రికెట్ ఆడుతుంటారు కదా శ్రీలంక, దాని జనాభా చూస్తే 2,19,00,000 అంట. నా కొడుకు సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నాడు అని గొప్పగా చెప్పుకునేటువంటి సింగపూర్ జనాభా 1 కోటి కంటే తక్కువ, 59 లక్షలట. మా వాడు దుబాయ్లో దుబాయ్ వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడండి. దుబాయ్ ఓ దేవుడా, జనాభా 40 లక్షలంట. ఇక్కడ నుండి చాలామంది బ్రెయిన్ వలస వెళ్ళిపోతున్నారే అమెరికా జనాభా 34 కోట్లంట. చైనా వాడు ఆడి జనాభా ఓకే మనతో సమానం, మనకన్నా తక్కువ, ఒకడు ఎక్కువ ఉండేవాడు తగ్గాడు, 142 కోట్లు. మన జనాభా 146 కోట్లు. అమెరికా వాడి జనాభా కంటే ఎక్కువ మన దేశంలో యువకులు ఉన్నారు. ఎలాంటి యువకులు అంటే కొదమ సింహాలు లాంటి యువకులు. మరి యువత తలుచుకుంటే ఈ దేశాన్ని ఈ ప్రపంచంలో నెంబర్ 1 చేయొచ్చు. ఎందుకంటే అన్నీ ఏ దేశం చూసినా ఒక రాష్ట్రం అంత ఉన్నాయి. మరి ఎంత అమాయకులం కాకపోతే అంత తక్కువ జనాభా ఉన్నటువంటి ఆ బ్రిటన్ 200 సంవత్సరాలు ఎలా పరిపాలించాడో నాకే అర్థం కాదు. రోజు యుద్ధానికి కాలు దూపుతాడే పక్కనున్న పాకిస్తాన్ వాడు, ఆడి జనాభా 25 లక్షలు అంట. మన యువతే చాలా ఎక్కువ. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశంలో ఫుల్ బ్లడెడ్